వచ్చిన ప్రజలు. చంద్రబాబు నాయుడు ప్రజలకు సూపర్ 6 హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని, అందుకే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజును వెన్నుపోటు దినంగా ప్రకటించారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కావలిలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నిరసన కార్యక్రమం వెన్నుపోటు దినంను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు మెమోరాండం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను నమ్మించి వంచనకు గురి చేశారన్నారు. చంద్రబాబు చెప్పిన తల్లికి వందనం, మహిళలకు ఫ్రీ బస్సు, 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు 1500, నిరుద్యోగ భృతి, వాలంటీర్లకు 10,000, అన్నదాతలకు 20,000, 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తారని చెప్పి చెవులో పూలు పెట్టారని ఎద్దేవా చేశారు. అలానే టీడీపీ ప్రభుత్వం చేసేది గోరంత అయితే ప్రచారం మాత్రం కొండంత అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కితాబు ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రమంతటా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాడు, ఏ విధంగా సూపర్ 6 అని చెప్పి ప్రజలను మోసం చేశాడు, దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు, ఇటు అక్క జగమ్మను మోసం చేశాడు, ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు. అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుకి పోయి ఈరోజు అవసరపడుతున్నారో ఇళ్ళకి వస్తున్న రేషన్ బండును కూడా ఆపేసి వారిని రోడ్డు పాలు చేసి ఈరోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి రేషను నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్లు నడిపిస్తున్నాడు. ఇవన్నీ కూడా అవే కాకుండా ఫ్రీ బస్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు, 20 లక్షల ఉద్యోగాలని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు, టీచర్స్ని ఏ విధంగా మోసం చేశాడు, ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య. అతనికి సిగ్గు శరము ఏమీ ఉండవు. ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వలేదని డైరెక్ట్గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఈరోజు ప్రజలు రెండోసారి కూడా మోసపోయారు. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఈరోజు నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు రోడ్డు మీద కూర్చున్న నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, ప్రజలైతేనేమి వారిని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది. ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం, చేసింది గోరంత అయితే చెప్పేది కొండంత అన్న సామెతలో ఈరోజు వారు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతామా, ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నారంటే మనం చూస్తూ ఉన్నాం. దినోత్సవాన్ని, వెన్నుపోటు దినోత్సవాన్ని ఈరోజు జరపడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మొత్తం ఏ విధంగా ప్రజలను మోసం చేసింది ఇవన్నీ కూడా ఒక మెమోరాండం ఈరోజు ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. పైన ఉన్న అధికారులు కూడా పంపించాల్సిందిగా తెలియజేయడమైంది. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించండి. గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాలన్నీ 100% ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నెరవేర్చారో అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో అర్థం చేసుకోవాలి. ఈ అబద్ధాలు చెప్పేదాంటూ అగ్రస్థానంలో
ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు. వాటిని నమ్మి మీకు రెండోసారి మోసపోయారు. ఇంకా మీదట మోసపోవద్దని చెప్పేదానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెన్నుపోటు దినాన్ని ఆర్డీఓ గారు స్పందించారు. తప్పకుండా పై అధికారికి తెలియజేస్తామన్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గ్రహించి తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాము. థ్యాంక్ యూ మచ్.